ఎస్. అయితే రాష్ట్రంలో రీసెంట్‌గా జరిగినటువంటి ఒక ఘటన గురించి మాట్లాడితే అటు విద్యార్థులందరూ గూడా లోకేష్ ఇంటి ముట్టడికి ప్రయత్నించారు విజయవాడలో. చలో విజయవాడ కార్యక్రమం. అయితే దీంట్లో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇంకా బకాయిలున్నాయి. వాటిని నేను తీర్చకుండా ఇప్పుడు బకాయిలు తీరుస్తానన్న. ఈ బకాయిలు తీర్చే అవకాశాలున్నాయా? విద్యార్థులకు మళ్ళీ నష్టం జరిగే అవకాశాలేమన్నా? సార్ 2014 నుంచి 19 వరకు ఒకసారి బకాయిలు లెక్క తీయమనండి, వాళ్ళని తెలుస్తది. ఎంతంత రైతులకు వచ్చే దగ్గర దగ్గరగా 700 కోట్లు బకాయిలు పెట్టిపోతే జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారు. వీళ్ళే కూడా దగ్గర దగ్గరగా 1800 కోట్లు వదిలి వెళ్ళిపోతే మన జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారు. వీళ్ళకి పేద ప్రజలకి పిల్లల చదువు విషయంలో గాని, లేకపోతే వాళ్ళు చదువుకోవాలా, మంచి భవిష్యత్తు రావాలనే ఒక ఆలోచన దృక్పథం వాళ్ళకి ఏం ఉండదండి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు పద్దులు పెట్టిపోయినా కూడా పిల్లలకి మేము హాల్ టికెట్లు ఇవ్వము, హాల్ టికెట్లు ఇవ్వకుండా మిమ్మల్ని ఎగ్జామ్స్ కి రాయకుండా బయటికి దోసేస్తామని ఒక ఇన్సిడెంట్ చూపించండి. 19 నుంచి 24 వరకు ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ లో. ఇవాళ రీసెంట్ గానే వీళ్ళు వచ్చిన 18 నెలల కాలంలో ఎంతమంది పిల్లలు ఫీజులు కట్టలేదు, వాళ్ళకి ఫీ రీఎంబర్స్మెంట్ రాలేదని ఆత్మహత్యలు తీసుకున్నారు, ఒకసారి లిస్ట్ తీయమనండి సార్ బయటికి. మీ ప్రైవేట్ కాలేజీలే కదా, మీ నారాయణ లేకపోతే మీ చైతన్య కాలేజీలలోనే అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు ఫీజులు. ఫీజుకి ఒక నామినల్ గా ఎవరెవరు ఏ కాలేజీలకి, ప్రైవేట్ కాలేజీలకి ఎంతెంత పే చేయాలి, ఎంతెంత తీసుకోవాలని ఉంది కదా సార్. ఆ లైన్ దాటి కూడా వసూలు చేస్తున్నారు కదా వీళ్ళు. మీ కాలేజీలే కదా అవన్నీ. మీ కాలేజీలో ఎంతమంది పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు? ఆ అంటే నేను గతంలో కూడా ఒక వీడియో చేశాను సార్. ఎవరైతే పిల్లలకి హాల్ టికెట్లు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి అప్పులు పాలు చేసుకోమని అప్పుడప్పుడు అప్పులు తెచ్చుకొని కట్టుకోమంటే ఎవడు కట్టుకుంటారు? మీరు చేసినటువంటి తప్పిదం వల్లే కదా. సో నేను కలెక్టర్లందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేశాం ఆ రోజుల్లో. ఇది వీళ్ళు గతంలో రాగానే 3 నెలల క్రితంలో. సో డెఫినెట్ గా పిల్లలకి ఏంటంటే వాళ్ళ భవిష్యత్ అనేది ముందు ఎగ్జామ్స్ అనేది రాయించాలి. మీ ప్రాబ్లం మీరు లేట్ గా వేయడం మూలాన వాళ్ళు సఫర్ అవ్వడం మూలానే కదా వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ లో ఇబ్బంది కలిగింది. ఇవాళ వచ్చి మీరు వచ్చి నీతి మాటలు చెప్తానంటే అవ్వదు. మీరు వచ్చిన తర్వాత ఐబీ సిబిఎస్ టోఫెల్ విధానాల్ని తీసేసి గవర్నమెంట్ పిల్లల్నేమో ఏదో మీ ప్రమోషన్స్ కు వాడుకుంటున్నారు తప్పితే ప్రైవేట్ స్కూల్ పిల్లల్ని, ప్రైవేట్ కాలేజీ విద్యనే మీరు ఎప్పుడు డెవలప్ చేద్దామని అనుకుంటే మిగతా పిల్లల భవిష్యత్ ఏంటిది? ఫీజులు లేకపోతే వాళ్ళు కూలీ నాలి చేసుకున్న పిల్లలు, సరే మా చదువులు బాగాలేకపోయినా కూడా మా పిల్లల చదువు భవిష్యత్తు బాగుండాలనుకున్న తల్లిదండ్రులు వాళ్ళ ఫీజులు కట్టకుండా రోడ్డు మీద నిల్చోబెడితే ఎంత నామూషిగా ఫీల్ అవుతారు సార్? ఏది ఎంతకి ఏం వేశారు వీళ్ళు? ఏం వేశారు సార్? మీరు ఏం చేశారు ఈ 18 నెలల కాలంలో? ఎంతెంత వేశారో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. చంద్రబాబు నాయుడు గారికి అలవాటే కదా శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం. ఈ 18 నెలల కాలంలో ఆయన ఎందుకు ఒక శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయలేకపోతున్నాడు? కొన్ని అసెంబ్లీలో ఎంత బడ్జెట్ పెట్టారు మీరు? ఫీ రింబర్స్మెంట్ కోసం ఎంత పెట్టారు? సో ఇవన్నీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనిస్తున్నారు సార్. 3 దఫాలుగా వేయాలి కదా, వేసారా? ఫస్ట్ సంవత్సరం ఏమన్నా వేసారా? ఇప్పుడన్నా ఏమన్నా 3 దఫాలుగా వేయడానికి ఆలోచన చేస్తున్నారా? ఏమీ లేదే. ఏమీ లేనప్పుడు ఇంకా పిల్లల భవిష్యత్తు అట్లనే ఉంటది కదా సార్. ఎస్. మచిలీపట్నంలో మైరా సంస్థకు ఇటు భూములు కట్టబెడుతున్నట్టయితే తెలుస్తుంది. గతంలో చూసుకుంటే గనక ఇటు సత్వ డెవలపర్స్కేమో విశాఖపట్నంలో, తర్వాత లూలు మాల్కి అటు విజయవాడ బస్టాండ్ అంటూ ఇలా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతుంది. దీన్ని ఎలా చూడాలంటారు? సార్ అదే అంటున్నాను సార్, మీకు పరిపాలన చేత కాలేదనుకోండి దిగిపోండి, రాజీనామాలు చేయండి. ప్రభుత్వంలో ఉన్న మెడికల్ కాలేజీలు తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తాం అని అంటారు. లేకపోతే ఇప్పుడు గనులు గాని, పెట్రోల్ గాని, డీజిల్ గాని, లేకపోతే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతారంట. ఎందుకు? ఈ, వీళ్ళకి డబ్బులు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఖజానాలో డబ్బులు లేవు కాబట్టి అది కూడా పీపీపీ విధానంలో ఇచ్చేస్తారంట. ఇంకెందుకు మీరు పరిపాలన చేద్దాం? మీ ప్రభుత్వం కూడా పీపీపీ విధానంలో ఎవరికైనా అప్పచెప్పండి, వాళ్ళు చేస్తారు. మీరు చూస్తూ ఉండండి. మీకు నెలకి మీ ఖజానాలు నింపుతూ ఉంటాయి, మీకు డబ్బులు వస్తా ఉంటాయి, సరిపోతుంది. మీ దగ్గర 4,000 కోట్లు రైతులకు చేయడానికి లేదు. ఆ పోనీ మీ దగ్గర 5,000 కోట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి ఆదుకోవడానికి మీ దగ్గర డబ్బులు లేవు. ఇంకా దేనికి ఉన్నాయి? మీరు, మీ పుత్రుడు, లేకపోతే మీ డిప్యూటీ సీఎం గారు మూడు మూడు ఫ్లైట్లు వేసుకొని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిరగడానికి డబ్బులు ఉన్నాయా సార్? రాష్ట్రంలో ఇప్పటికే 2,20,000 కోట్లు అప్పు చేశారు సార్ వీళ్ళు. ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. వచ్చిన 18 నెలల్లోనే అంత అప్పు చేశారు. ఏం చేశారు? మరి ఎవరిని ఆదుకున్నారు మీరు? ఒక్క పథకం అని అంటే ఫస్ట్ సంవత్సరం ఏమి ఇవ్వలేదు కదా. ఏమి ఇవ్వకుండానే అన్ని అప్పులు ఎందుకు చేశారు మీరు? ఇవన్నీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనించారా సార్?
ఒక సగటుగా ఒక్కొక్క మనిషి మీద 70,000 పడుతుంది. ఎవడు కట్టాలి? ప్రజలే కదా కట్టాలి. మీరు పొద్దున ఒక చోట బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ ఒక చోట, సాయంత్రం ఒక చోట డిన్నర్లు చేసుకొని ఫ్లైట్లలో తిరుగుతా ఉంటే ఎవడి సొమ్ము సార్ అదంతా? ప్రజల సొమ్మే కదా. పోనీ మీరేమన్నా న్యాయం చేస్తున్నారా? ఇప్పుడు నేనేమంటున్నానంటే కొత్త కంపెనీలు రావాలి సార్, నేను కూడా కాదన్ను. రాష్ట్రం బాగుపడాలంటే కొత్త కంపెనీలు రావాలి, ఇన్వెస్ట్మెంట్లు చేయాలి. మీరేం చేస్తున్నారు? అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఉల్ఫా ఉర్ఫా ఇలాంటి కంపెనీలకి 99 పైసలకే మేము అందరినీ ల్యాండ్లు దగ్గర దగ్గరగా 100 సంవత్సరాలు రాస్తామంటే ఎట్లా సార్ ఒప్పుకోవాలి? విశాఖపట్నంలో ల్యాండ్ కాస్ట్ ఎంత ఉందో తెలీదా? ఎంతెంత కాస్ట్లు ఉన్నాయో తెలియదు. రూపాయికి ఇస్తారా? అమరావతి దగ్గర ఇచ్చుకోవచ్చు కదా రూపాయికి. నేను ఒక విశాఖ వాసిగా అడుగుతున్నాను. అమరావతి దగ్గర ఇచ్చుకోవచ్చు కదా రూపాయి కావచ్చు, పావులకి ఇచ్చుకోండి. మాకు వచ్చిన బాధ ఏంటిది? విశాఖపట్నాన్ని దాన్ని అక్కడ కాస్టే లేని దాన్ని హెచ్చించి డెవలప్ చేద్దామనే ఒక ఉద్దేశంతో ఆర్థిక రాజధానిగా మార్చుకుందాం అనుకున్నటువంటి విశాఖని డౌన్ ఫాల్ చేయడమే కదా మీ ఆలోచన దృక్పథం. సో మీరు ఒక కంపెనీ తీసుకొచ్చానంటే ఆ కంపెనీ టర్న్ ఓవర్ ఎంత ఉంది, ఆ కంపెనీ ఎంత ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కంపెనీ. ఇప్పుడు అన్ని ఎకరాలు వాళ్ళకి అప్పచెప్పుతున్నారు అని అంటే అర్థం ఏంటి సార్? కొత్తగా వచ్చిన కంపెనీకి మీరు అన్ని ఎకరాలు, అది కూడా 100 సంవత్సరాలు రాసిస్తారా ఎవరైనా? ఇది మనం సీఎం పిఎం అవ్వాల్సిన అవసరం లేదు. మీకు నాకు మినిమం సామాన్య ప్రజల కన్నా ఈ లాజిక్ అర్థం అవుతుంది కదా. వీళ్ళకి ఎందుకు అర్థం అవ్వట్లేదంటే మీ బినామీలకు అప్పచెప్తున్నారు కాబట్టి. మేము ఎప్పుడైనా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, మేము అధికార ప్రతినిధులు కానీ, మా కార్యకర్తలు కానీ, మా లీడర్లు కానీ కోరుకునేది ఏంటంటే మీరు సమపాలనలో న్యాయబద్ధంగా కంపెనీలను తీసుకొని రండి, మేము కూడా ఆహ్వానిస్తాం. అంతేగాని మీ బినామీలని మీ వాళ్ళకి ఇచ్చుకోవడానికి, మీ సొంత ఖజానాలను నింపుకోవడానికి రాష్ట్రాన్ని అల్లకొల్లోలం చేస్తాం, అడ్డగోలుగా అమ్మేస్తామనంటే మేము ఊరుకునే ప్రసక్తి లేదు.